ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. నేను పరిచయం డాక్టర్ వెంకటా చాగంటి గారు, మన వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ నాకు కొంతమంది ఏథిస్టులు కొన్ని ప్రశ్నలు పంపించారనమాట. ఎథీస్టులు, యాహ్! యాహ్! నాకు డైరెక్ట్‌గా నాస్తికులు, నాస్తికులు. యెస్. అవును ఓకే. సార్. ఓకే. సో, ఆ ప్రశ్నలన్నిటిని నేను క్రోడీకరించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. అవేంటి వేదానికి రిలేటెడా? లేక దేనికన్నా? వేదానికి రిలేటెడే. సరే, వేదానికి రిలేటెడ్ అయితే మీరు అడగొచ్చు క్వెషన్స్. యాహ్! ఓకే. మొదటి క్వెషన్ ఏంటంటే అతనిది, సార్ మీరు వేదాలు ఆహ్, లో ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి అంటే, హ్మ్. వాళ్ళకి వేదాలు తెలిసుండాలి అని అంటున్నారు కదా! తెలిసుండాలి లేకపోతే వేదాలు బాగా అధ్యయనం చేసుంటే గాని అడగటానికి లేదు అన్నట్టు చెప్తున్నారు కదా! అలా అనలేదండి. నేనేమన్నానంటే ఎవరన్నా ఎథీస్టులు ఇప్పుడు వాళ్ళు ఇది ఉందా అంటే ఉంది అని చెప్పినప్పుడు, వాళ్ళు కాదు అని వక్ర భాష్యం చెప్తే తప్పండి. దానికి మీరు వేదం సరిగ్గా చదవాలని చెప్పాం. సంస్కృతం బాగా ఓకే. నేర్చుకోవాలని చెప్పాం. ఓకే. ఇప్పుడు మీరు అట్లా అంటున్నప్పుడు, హ్మ్. ఓకే. సంస్కృతం బాగొచ్చుండాలి, లేకపోతే వేదం గురించి తెలిసుండాలి అని అన్నప్పుడు, హ్మ్. మే మేము వేదం చదివినా మీరు దాన్ని అంగీకరిస్తారని మాకు నమ్మకం ఏంటి? ఎందుకంటే మీరు ఆల్రెడీ దాసరి రంగాచార్య గారు గాని, లేకపోతే మాక్స్ ముల్లర్ గాని, ఆహ్, గ్రిఫిత్ గారు గాని, సాయనాచార్యులు గాని వీళ్ళందరినీ రాస్తున్నది తప్పు అని అంటున్నారు కదా! అని వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట. అవును. తప్పంటున్నాను నేను. మరి మీరు వాళ్ళని తప్పు అంటున్నప్పుడు మరి మేము చదివితే మటుకు అది కరెక్ట్ అని ఎట్లా అంటారు అని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ! బావుంది. ఈ ప్రశ్న చాలా బావుంది శాస్త్రి గారు. హ్మ్. చాలా నాకు నచ్చింది కూడా. దీనికి సమాధానం ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు ఏదన్నా విషయము మీరు ఎప్పుడన్నా ఒక ఇంటర్నేషనల్ జర్నల్‌కి ఏదన్నా మీరు ఒక ఆర్టికల్ రాసి, మీ రీసెర్చ్ వర్క్ రాసినప్పుడు, మీ రీసెర్చ్ వర్క్‌లో మీరు కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నప్పుడు, అప్పుడు మీరేం చేస్తారంటే, ఇదివరకు జర్నల్‌లో ప్రచురితమైనవి, అందరూ పీర్ రివ్యూ చేసినవి తీసుకొని, పలానా ఆహ్, పలానా జర్నల్‌లో, పలానా ఆర్టికల్‌లో, పలానా సైంటిస్ట్‌లు ఇలా చెప్పారు. దాన్ని అందరూ అంగీకరించారు. ఆ బేసిస్ మీద నేను ఇది చెప్తున్నాను అని చెప్పాలన్నమాట. అవును. అవును. అది అప్పుడే అది ఆహ్, తార్కికతకు, శాస్త్రీయతకు నిలుస్తుంది. అవును. సో, అలానే ఇప్పుడు వేదంలోని మంత్రాన్ని ఉటంకించాలి అంటే షడాంగాలు, వేదాంగాలున్నాయి. అవును. వాటిని చదివి వాటిల్లో ఉటంకించినవి తీసుకొని ఫలానా నిరుక్తంలోనో లేతే పాణిని యూనో వ్యాకరణ సూత్రాలను మహాభాష్యం పతంజలి మహాభాష్యాన్ని ఉటంకిస్తూ అలానే మిగతా ఛందస్సులు ఇవన్నీ తీసుకొని ఫలానా పింగళాచార్యులు గారు ఇలా చెప్పారు. ఇది సూత్రము దీనికి సంబంధించింది ఇది అని చెప్పటము అది ఆ బాధ్యత అనమాట మనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఆహ్, సింపుల్ ఇంగ్లీష్‌లోనే మనము మాట్లాడుకునేటప్పుడు మనము ఆహ్, ఆహ్, ఏమంటారంటే ఇప్పుడు ఏదన్నా ఒక పదం తీసుకున్నప్పుడు క్వెషన్ మార్క్ పదము ప్లస్ ఆన్సరు అని చెప్పడానికి మనము ఒకటే పదాన్ని వాడామనుకుందాం. లెట్ అస్ సే. ఓకే. సో, ఆ పదము ఎలాంటి పదం అంటే హ్మ్. ఏదన్నా ఒక పదం చెప్పండి ఇంగ్లీష్‌లో వేర్ ఇట్ ఈస్ ఎ క్వెషన్ అండ్ ఆన్సర్ ఆల్సో. నో, KNOW. డూ యూ నో థిస్? ఆ! యెస్, ఐ నో థిస్. యెస్ అయిన మొత్తం వాక్యం అలా కాకుండా ఒకటే వర్డ్ లెట్ అస్ సే ఒక వర్డ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. రియల్లీ యాహ్! క్వెషన్ మార్క్. రియల్లీ ఆన్సర్. అవును. ఇప్పుడు అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నా? రియల్లీ, రియల్లీ. ఓకే. నేనిప్పుడు మీరన్నారనుకోండి, సార్ వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ బిల్డింగ్‌ని అటాక్ చేశారు మీరన్నారనుకోండి. అప్పుడు హ్మ్. నేను రియల్లీ అని అంటా. ఈ ఈ క్వెషన్ మార్క్ సెంటెన్స్ మీకు నా గొంతులో వినిపిస్తోంది మీకు. అవును. అప్పుడు మీరు ఆన్సర్ ఏం జెప్తారు? రియల్లీ. అది.
ఇప్పుడు ఆ రియల్‌కి, ఈ రియల్‌కి తేడా ఉంది. అవును. తేడా ఉంది. ఇప్పుడు అది గమనించకుండా, నువ్వు కంటెక్స్ట్‌ని పట్టించుకోకుండా, నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను అంటే బుద్ధిహీనత అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు నేను ఫస్ట్ మనం రంగనాయకమ్మ రాసినప్పుడు కూడా చెప్పాం. సైంధవము అంటే అది సైంధవం అంటే ఏంటంటే గుర్రం అని అర్థం వస్తుంది, ఉప్పు అని అర్థం వస్తుంది. ఆ! అవును. భోజనానికి కూర్చున్నప్పుడు నేను కూర తింటూ కొద్దిగా సైంధవం తెండి అంటే గుర్రాన్ని తెచ్చి పెడితే అర్థం ఉండదు కదా! అవును. సో, అంటే కాంటెక్స్ట్ కావాలి. తర్వాత మీకు అలంకారాలు, భేదాలు తెలవాలి. తర్వాత మీకు వ్యాకరణ భేదము, తర్వాత స్వర భేదము ఇవన్నీ తెలవకుండా ఏది పడితే అది ఎవరన్నా రాస్తే దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఒప్పుకోం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు గ్రిఫిత్ తీసుకోండి. గ్రిఫిత్ ఇవన్నీ కూడా లెక్కలు గట్టి అప్పజెప్పాడా? హ్మ్. ఈ మంత్రంలో ఈ అలంకారం ఉంది కాబట్టి ఇలా చెప్పాలని ఎక్కడన్నా చెప్పాడా? అవును. అవును. అలానే నిరుక్తంలో యాస్కముని రాసింది ఇది. దీని అర్థం ఇది. దీని అర్థం ఇది. దీని యొక్క ధాతు పాఠం ఇది. దీని యొక్క వ్యాకరణం ఇది. దీని యొక్క దేవత ఇది. దీని యొక్క ఛందస్సు ఇది అని చెప్పి ఎక్కడన్నా చెప్పుకుంటూ వచ్చాడా? వాళ్ళకి తోచింది రాసుకుంటూ పోయారు అదే. అంతే. అందుకని నేనేమనంటే అలాంటివి బుద్ధిహీనులు చదువుతారు. ఓకే. బుద్ధి కుశలత ఉన్నవాళ్ళు ఇది కరెక్టా? కాదా? అని దైవీకృతమైనటువంటి వాటిని మనం తీసుకునేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. వాళ్ళేమంటారంటే ఇప్పుడు నాస్తికులు గాని వీళ్ళందరూ వీళ్ళేంటంటే వాళ్ళకి చదివే ఓపిక లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ వాంట్ టు దే వాంట్ టు అపోజ్ దట్స్ ఇట్. మీరు కేవలం ఇది మీరు దయానంద సరస్వతి రాసింది కరెక్ట్ అంటారు. నేను దయానంద సరస్వతి రాసింది కరెక్ట్ అని నేనెందుకు అంటాను? అది కూడా ఈ ఆరంగాలు, షడాంగాలు తీసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని దర్శనాలని, తర్వాత ఉపనిషత్తుల్ని ఉటంకిస్తూ, బ్రాహ్మణాలని, అరణ్యకాలని ఉటంకిస్తూ వీటిల్లో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందని చెప్తే పద్ధతి. అలా కాకుండా నాకో పదానికి అర్థం తెలుసు కదా అని ఇప్పుడు హిరణ్యము అంటే హిరణ్యానికి మ్యాక్స్ ముల్లర్ అర్థం ఏం చెప్పాడంటే బంగారం అని అర్థం చెప్పాడు. హ్మ్. ఎంత బుద్ధిహీనుడు మ్యాక్స్ ముల్లర్. అక్కడ సందర్భం ఏంటి? నువ్వేం చెప్తున్నావు? హ్మ్. హిరణ్యము అంటే జ్యోతిష్యము. హ్మ్. జ్యోతిష్యులు. జ్యోతిష్యులు అంటే ఏంటి? సూర్యుడు, నక్షత్రాలు ఇట్లాంటివన్నిటిని హిరణ్యాలంటారు. అలానే ఓకే. జ్ఞానాన్ని కూడా హిరణ్యం అంటారు ఒక్కొక్క చోట. నువ్వు ఏది తీసుకోవాలి? అక్కడ సందర్భం ఏంటి? ఏ అలంకారం ఉంది? ఏ ఛందస్సు ఉంది? ఏ స్వరం ఉంది? ఏం చేయాలని తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే తప్పవుతుంది కదండీ! హ్మ్. కాబట్టి మనము ఇప్పుడు ఏదన్నా విషయాన్ని ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి సింపుల్‌గా అందరికి అర్థమవుతుంది కాబట్టి అదే అదే ఎప్పుడు ఉటంకిస్తూ ఉంటా. దానిలో ఏమంటారంటే ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు ఈ యాక్షన్, రియాక్షన్ ఏ సందర్భంలో ఆయన చెప్తున్నాడు? ఫిజికల్ ఆబ్జెక్ట్స్ పరంగా చెప్తున్నాడు. హ్మ్. అదే నేను ఇప్పుడు కోర్ట్‌లో వాదించాననుకోండి. అదే కోర్ట్‌లోకెళ్ళి ఎవడో నన్ను తిట్టాడు కాబట్టి నేను కొట్టానంటే ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటే కుదరదు కదా! న్యూటన్స్ లా థర్డ్ లా అందరూ ఒప్పుకున్నారు. అది శాస్త్రమా అంటే ఎట్లా అవుతుంది? హ్మ్. కాబట్టి అవును. మనము ఏంటంటే మనము ఇప్పుడు అట్లనే కోర్ట్‌లో జడ్జి ఒక రూలింగ్ ఇచ్చాడనుకోండి. దానికి అపోజిట్‌గా నేను ఇంకో రూలింగ్ ఇచ్చాననుకోండి. ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అన్నాననుకోండి. ఎ ఏమైతది చెప్పండి? అది తప్పైతే కాంటెక్స్ట్‌లు తప్పవుతాయి. చాలా తప్పది. అందుకనే మీరు వేదం చదివేటప్పుడు ఫస్ట్ సంస్కృతం నేర్చుకొని, మీరు చక్కగా ఆ భాషలకు సంబంధించిన వేదానికి సంబంధించినవి మీరు నేర్చుకోవాలి. వేదానికి సంబంధించిన పదాలు నేర్చుకోవాలి. మనము మామూలు సంస్కృత భాషలో మాట్లాడేదానికి వేదానికి వేరేగా పదాలకు అర్థాలుంటాయన్నమాట. అంటే ప్రతిదానికి అని చెప్పారు. కాదు. ముఖ్యంగా నిరుక్తము, నిఘంటువు అని వ్యాసకముని రాశాడు. మీరు అందులో చెప్పారు. మీకు చెప్పారు. ఇది. హ్మ్. మీరు చెప్పారు. అవ్యయము అంటే ఏంటో తెలవాలి. అవ్యయం అంటే తెలవకుండా మీరు ఆ పదంలో ఏముంది అవ్యయం ఎక్కడుందో తెలుసుకోకుండా ఎలా చెప్తారు మీరు? సో, హ్మ్. ఇవన్నీ ఇప్పుడు కర్త, క్రియ ఇవన్నీ ఏది సెపరేట్ చేయాలి. విభక్తులు చెప్పాలి. ఏ విభక్తి ఇప్పుడు అశ్వినా, అశ్వినౌ ఇది రెండిటికి తేడా ఉంది గదా! అవును. ఇప్పుడు ఎట్లా అశ్విని దీనికి అశ్విన, దీనికి అశ్వినౌ ఇలా ప్రతిదానికి విభక్తుల్లో కూడా తేడా వస్తుంది. అప్పుడు నేను ఉద్దేశ్యం ఎవరికి బేస్ ఎవరిది? ఇప్పుడు రాముడు ఇప్పుడు రామః, రామ, రామః, రామౌ, రామం
ఇలా చెప్పినప్పుడు ఏ సందర్భంలో ఏది వాడాలో తెలవాలి. రామం ఉంది కాబట్టి రామ అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ పోకూడదు. అది. అవునవును. సో, అది వెదర్ రాముడు మాట్లాడుతున్నాడా? రాముడు చేస్తున్నాడా? లేతే రాముడిని కీర్తిస్తున్నామా తెలుస్తుంది అందులో. రాముడిని ఉద్దేశించి మాట్లాడుతున్నామో ఆ! తెలవాలి. అది. సో, ఇది తేడా తెలవాలి అంటే మీకు ఆ విభక్తులు తెలవాలి. సమాసాలు తెలవాలి. సందులు తెలవాలి. ఈ సంధి ఇక్కడ పనికొస్తుందా? పనికిరాదా? అవును. సో, ఇవన్నీ తెలుసుకుంటే కానీ అవ్వదు శాస్త్రి గారు. హ్మ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అడుగుతుందేంటంటే, ఇప్పుడు ఒక రాకెట్ తయారు చేయాలనుకోండి. హ్మ్. రాకెట్‌ని తయారు చేయడానికి చాలా పుస్తకాలున్నాయి కదా! హ్మ్. అట్లాగే బాక్టీరియా కానీ, వైరస్ కానీ, హ్మ్. ప్రోటోజోవా కానీ, ఫంగస్ కానీ, హ్మ్. ఇట్లాంటి వాటికి మీద మన ప్రాచీన సంస్కృతిలో ఆహ్, ప్రాచీన సంస్కృతి అంటే డెరివేటివ్స్ ఆఫ్ వేదాస్. హ్మ్. ఆ! దీంట్లో ఎన్ని పుస్తకాలున్నాయి? ఏం పుస్తకాలున్నాయి అని అడుగుతున్నారు. అదే. వెరీ గుడ్. మంచి ప్రశ్న వేశారు. అది తెలుసుకోవాలనుంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాళ్ళకి జవాబు ఖచ్చితంగా చెప్తాము. ఆయనకి కొన్ని విషయాలు తెలీదండి. రాకెట్ మీద పుస్తకాలు లేవండి. ఆయన చెప్తున్నది తప్పది. రాకెట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్. భూమి నుంచి భూమి మీదకొచ్చే రాకెట్సు, భూమి నుంచి వెళ్ళే రాకెట్సు, భూమి నుంచి అంతరిక్షంలోకెళ్ళి మళ్ళీ భూమి మీదకొచ్చే రాకెట్స్ ఇట్లా డిఫరెన్షియేషన్ ఉంది. అన్ని బేసికల్లీ దే కమ్ అండర్ ద లేదు. అంబ్రెల్లా ఆఫ్ రాకెట్స్ కదండీ! లేదండి. ఇప్పుడు నేను ఆ! మీకు అదే చెప్తున్నా గదా! ఇప్పుడు రాకెట్స్ అక్కడికెళ్ళి స్పేస్‌లోకెళ్ళాలంటే క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటారు వాటిని. అవును. ఆ క్రయోజెనిక్ ఇంజిన్స్ భారతదేశానికి తెలీదు. ఎన్ని అవును. పుస్తకాలు ప్రచురించినా భారతదేశం తయారు జేయలేదు. హ్మ్. తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా తయారు జేయడం మొదలుపెడుతున్నారు. అవును. 1969లో అమెరికా వాళ్ళెళ్లారు. అంతకుముందు సోవియట్ యూనియన్ ఎళ్ళింది. స్పేస్‌లోకెళ్ళిపోయింది క్రయోజెనిక్ ఇంజిన్స్‌తో. మనం 2000 తర్వాత మనం నేర్చుకున్నాం. మనకు లైసెన్స్ కూడా లేకుండింది. హ్మ్. ఆ! ఏదన్నా ఒక వేరే మనం ఇదివరకు మనం శాటిలైట్స్ పంపించాలంటే క్రయోజెనిక్ ఇంజిన్స్ మనం విదేశాల నుంచి తెప్పించుకునేవాళ్ళం గదా! అవును. వాళ్ళు తెప్పిస్తే వాళ్ళు ఓపెన్ చేయనిచ్చేవాళ్ళు. ఓపెన్ చేయకూడదని రూల్ అది. ఆ! అందుకేనే కదా! మొట్టమొదట ఆయన అబ్దుల్ కలాం గారు అగ్ని క్షిపణిని ప్రయోగించినప్పుడు అమెరికన్ సైంటిస్ట్‌లు ఏమన్నారు? ఆయన ఇక్కడ అమెరికాకొచ్చినప్పుడు ఇక్కడ స్పేస్ సెంటర్‌లో తిరిగాడు. తిరగంగానే ఆయనకి జ్ఞానం వచ్చేసింది. వెంటనే అది ప్రొడ్యూస్ చేసాడన్నారు. ఆ! ఎంత తప్పుగా మాట్లాడారు చెప్పండి. ఆ! అయితే హ్మ్. ఆయనేమన్నాడంటే దానికి ధీటుగా జవాబిచ్చాడు. ఆయన ఏం చేసాడంటే ఒక పుస్తకం రాసాడు 'ఫైర్' అని. ఓకే. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అవును. అని. అవునా? దానిలో క్లియర్‌గా అవును. మెన్షన్ చేసాడు. ఫస్టు టిప్పు సుల్తాన్ ప్రయోగించాడు ఆ రాకెట్స్‌ని బ్రిటిషర్స్ మీద. హ్మ్. మరి భూమి టు భూమి రాకెట్స్‌ని ఆయనే ప్రయోగించాడు. హ్మ్. అంటే మనకు తెలిసిన చరిత్రలు. అంతకుముందు మనకి ఎప్పుడో ఎన్నో రాకెట్లు ప్రయోగించబడ్డాయి. హ్మ్. యాహ్! దే వర్ దేర్. ద మరి ప్రాబ్లమ్ వాటి మీద ఈస్ పుస్తకాలున్నాయా? ఉండినవన్నీ కాల్చి పారేశారు సార్. ఆ! విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు మన సంస్కృత గ్రంథాలని చాలా మటుకు తగలబెట్టేశారు. ఆ! ఆ! దట్స్ ఫర్ ష్యూర్. మీరు ఆయనెవరు భోజమహారాజు దగ్గర ఒక కీలుగుర్రం ఉండేది. ఆ! అది ఇంధనం లేకుండా పైకెగిరి దిగేది. ఆ! పైకెగిరి కొంత దూరం వెళ్లి మళ్ళీ దిగేది. హ్మ్. మరి అవన్నీ ఉండినియి. ఇప్పుడు విశేషం ఏంటంటే, ఎప్పుడైతే విదేశీయుల పాదాక్రాంత అయిందో, అప్పుడు మన గ్రంథాలన్నీ వాళ్ళకి చదవడం రాదు కాబట్టి, వాళ్ళు తగలబెట్టేశారు. మన విద్యను హ్మ్. పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అలానే ఆయుర్వేదిక్ పుస్తకాలు కూడా తగలబడిపోయినాయి. అంటే అనేక ఇప్పుడిది గ్రంథాలు. హ్మ్. పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి కానీ తగలబడిపోయాయి అని ఇది పుకారా? లేకపోతే నిజంగా నిజం. అయ్యింది అనటానికి ఏమైనా ప్రూఫ్ నిజమే. చైనీస్ యాత్రికుడొచ్చినప్పుడు రాసుకెళ్ళాడు గదా! అవన్నీ. ఓహ్! ఆయన ఓహ్! అన్నీ రాసాడు అక్కడ మనకి. ఎక్కడ మన బీహార్‌లో అక్కడ పెద్ద గ్రంథాలయం ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఇన్ని పుస్తకాలు, అన్ని పుస్తకాలను ఓహోహో! ఏమేమో మెచ్చుకొని రాసాడు. ఆ తర్వాత చేసాడు. సరే. ఒకటైతే సత్యం అండి. ఇప్పుడు అమెరికాకి విదేశీస్తులు ఈ అమెరికా గడ్డ మీదకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నేటివ్, నేటివ్ అమెరికన్స్‌ని వాళ్ళు అణిచేసారా లేదా? అవును. అణిచేసినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క చరిత్రను అంతా సర్వనాశనం చేశారు గదా! అవును. అయితే ఎక్కడన్నా జరిగేది ఇదేనండి. ఒకసారి నువ్వు దండయాత్ర చేసెళ్తే నువ్వు నాశనం చేసొస్తావు. మన భారతదేశం ఎప్పుడు అలా చేయలేదు. హ్మ్. హ్మ్.
కాబట్టి ఇది ఇప్పుడు దానికి ఒకటే లక్షణం అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి విదేశస్తులు వచ్చారు గానీ, మన వాళ్ళు అక్కడికెళ్ళలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం సుభిక్షంగా ఉంది కాబట్టి, సుభిక్షంగా ఉండాలంటే అది సైంటిఫిక్‌గా డెవలప్ అయ్యి ఉండాలి. అవును. లేతే సుభిక్షత ఎక్కడి నుంచి వస్తుంది? బంగారము, వజ్రాలు మనం ఎలా తోడాం భూమిలోంచి, సముద్రంలోంచి. సో, అవన్నీ ఉన్నాయి. పుస్తకాలు ఉండినియి. ఇంకోటేంటంటే, అందుకనే మన భారతదేశస్తులు ఏం చేశారంటే, పుస్తకాలు ప్రచురించకుండా నోటితో వల్లె వేస్తూ పోయారు. హ్మ్. ఏవన్నా సరే సూత్రాల కింద తయారు చేసేవాళ్ళు. ఆ సూత్రాన్ని వల్లె వేయించేవాళ్ళు. ఆ సూత్రం ద్వారా నువ్వు ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. ఓకే. ఇంకా సో, వేదంలో ఆ సూత్ర వే వేదంలో ఉన్న మంత్రాలు ఈ సూత్రాలతో పాటు చేస్తే ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీకు చరక సంహిత, ఇలా సుశ్రుత సంహిత ఇవన్నీ ఉన్నాయి. ఆ అవును. సంహితలన్నీ తీసుకుంటే మీకు తెలుస్తుందనమాట. యాహ్! యాహ్! అర్థమైంది. నేను అట్లాగే ఎందుకో మొన్న మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేసినప్పుడు గోవు గురించి నేను చెప్పాను నేను. అవును. ఆ మంత్రాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. దాన్నే సూత్రాల కింద మారుస్తాం. యాహ్! యాహ్! మూడోదేంటంటే ఆయుర్వేదిక్ సిలబస్‌లో హ్మ్. మైక్రోబయాలజీ గురించి హ్మ్. సంస్కృతంలో ఎక్కడైనా ఉందా? మళ్ళీ అదే ప్రశ్న. అదే కదా! ఇప్పుడు నేను చెప్పిన సమాధానం. హ్మ్. ఇప్పుడు సంస్కృతంలో ఎన్నో చోట్లుంది. ఒకటేంటి సంస్కృతంలో ఉన్నటువంటి వేదంలో ఉందా లేదా ప్రశ్న చెప్పాలి మీరు. యాహ్! సంస్కృతంలో అంటే ఇప్పుడు చరక సంహిత లేదా సృష్టి సంహితలో ఉంటాయి. ఆ! ఒకటి మనకి దొరకని భాగాలు చాలా ఉన్నాయి కదా! ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు రాసినప్పుడు ఎన్నో సూత్రాలు ఇప్పుడు వాళ్ళు రాస్తారు. ఇప్పుడు ఇన్ని సూత్రాలున్నాయని ఫస్టే రాయడం జరుగుతుంది. లేకపోతే ఇన్ని అధ్యాయాలను రాయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఉన్నాయి, పోయినవి పోయినాయి. ఇప్పుడు అంత దాకా ఎందుకండి? ఇది నిజమా? అబద్ధం తేలడానికే ఇప్పుడు కేరళలో ఒక ఆయుర్వేదిక స బ మ ఆయుర్వేదిక కంపెనీ ఏదో ఉంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటి ఈ ఈ పాండమిక్‌కి దానికి సంబంధించిన మందేదో కనిపెట్టారు. ఆ ఓకే. మందుని సీసీఎంబీ వాళ్ళు మేము టెస్ట్ చేస్తాం. అది జరుగుతుందా లేదా అని చెప్తున్నారు. ఆ! ఇప్పుడు ముందుకొచ్చారు వాళ్ళు. ఇదివరకైతే ఆయుర్వేదం అంటేనే అదేదో అనాగరికులు అనేవాళ్ళు. అలాంటిది అవును. ఇప్పుడు మన దగ్గరున్న ఇప్పుడు మలేరియాకి మందు కనిపెట్టింది ఆయుర్వేదం నుంచే కదా! అక్కడి నుంచే కదా! ఒక ఆమె యూజ్ చేస్తుంటే ఫారినర్ తీసుకొనెళ్ళి తను క ఉపయోగించుకొని తను తయారు చేసుకున్నాడు దాన్ని. హ్మ్. అవును. హ్మ్. ఓకే. ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వేదంలో ఆహ్, ఉ ఉన్నది ఆహ్, లే లేతే వేదం ఇచ్చింది లాంగ్వేజ్‌నిచ్చిందా? వేదం లాంగ్వేజ్‌నిచ్చిందా అంటారా? ఆ! యాహ్! కెన్ యూ కొంచెం ఓం వివరించగలరా? మహో అర్ణః సరస్వతీ ప్రచేతయతి కేతునా ధియో మంత్రం గుర్తుందా మీకు? ఆ! 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 గుర్తుంది ధియో సార్. విశ్వవిరాజతి. విశ్వావృజాజతి. సో, ఈ మంత్రము మనము మహో అర్ణః సరస్వతి అన్నప్పుడు మహో అర్ణః అంటే ఏంటంటే పెద్ద సముద్రము వంటిది సరస్వతి. ఈ సరస్వతి అంటే ఈ వాణి, వేదవాణి. అవును. అవును. వేదవాణి సముద్రం వంటిది. ఇది ఇది వేదవాణి అని మనకెలా తెలుస్తుంది? దానికంటే ముందు మంత్రం ఉంది. అవును. మళ్ళీ అది ఎట్లా తెలుస్తుంది? దానికంటే ముందు మంత్రం ఉంది. ఇలా చెప్పుకుంటూ రావాలన్నమాట. వస్తే దానికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, దేర్‌ఫోర్ అవును. వేదవాణి అన్నది మహాసముద్రం అన్నమాట. అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను చెప్తా. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే సమవర్తతాగ్రే భూతస్య జాతः పతిరేక ఆసీత్ సదా సదాధార పృథివీం వ్యాముదేమ పృథివీర్యాముదేమ కస్మై కస్మై దేవాయ హవిషా విధేమ కస్మై దేవాయ కహ అక్కడ కహ అన్నమాట. హ్మ్. కస్మై దేవాయ దగ్గర కహ. ఆ కహ అంటే ఏంటంటే సుఖస్వరూపుడైన పరమేశ్వరుడు అని అర్థం అన్నమాట. హ్మ్. సో, అది మోక్షము అని అర్థం అన్నమాట. దాన్నే స్వర్గము అని అంటామనమాట. సువర్గము, సువర్గము, స్వర్గము. ఓకే. సో, కహ. అదే దాన్ని ఆకహ అన్నామనుకోండి నరకం. మళ్ళీ నాకహ అన్నామనుకోండి మళ్ళీ స్వర్గమై కూర్చుంటుంది. ఓహ్! ఇప్పుడు చెప్పండి. కహ, ఆకహ, నాకహ. నాకా అట్లా అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొక పెట్టారనుకోండి. అనాకహ అన్నామనుకోండి మళ్ళీ నరకమై కూర్చుంటుంది. అంటే నరకమైంది. ఇప్పుడు అది అది అనచ్చా లేదా మళ్ళీ వ్యాకరణ సూత్రాలు ఈ సూత్రాలను బట్టి మనం చెప్పాలన్నమాట. సో, అలా మనం అర్థమైంది. ఒక ఒ ఒ ఎ ఒక ఒకటే పదము.
ఒకటే మీనింగ్‌ని రకరకాలు అంటే సందర్భాన్ని బట్టి ఆ మీనింగ్ మారుతుంది. అవును. ఇప్పుడు, ఇప్పుడు కహ అన్నప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో కహ అన్నప్పుడు అది మోక్ష సాధనకు సంబంధమైన పరమేశ్వరుడి గురించి మాట్లాడుతుంది. హ్మ్. ఆకహ అన్నప్పుడు నరకం. అరే! నువ్వు ఆకహలో పడతావురా అంటే, నరకంలో పడతావు అంటే ఏంటి? బాధల్లో పడతావు అని వస్తుంది. అవును. అంతేగాని అది మోక్షానికి విరుద్ధమైన ఇంకో లోకం ఉందని కాదుగా. ఆ! కానీ నాకహ అంటే మళ్ళీ నా ఆకహ. హ్మ్. సో, ఇట్లా అన్నమాట. సో, దీన్ని మనం తీసుకొని ఇది కదా అని అర్థం చేసుకుంటాం అన్నమాట. సో, ఇలా అర్థం నేను చెప్పుకోవాలంటే మీకు ఇవన్నీ షడాంగాల్లోంచి తీసుకొని నేర్చుకోవాలి. ఋషులు మరి అవును. మనకు అందించింది తీసుకొని చెప్పకపోతే మీరెట్లా చెప్పండి శాస్త్రి గారు? అవునవునవును. హ్మ్. సో, మీరడిగిన ప్రశ్న మళ్ళొక్కసారి అడగండి ఇప్పుడు. వేదంలో లో ఆ! వేదం మనకి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇచ్చింది. సో, ఇది ఇచ్చింది. లాంగ్వేజ్ ఇలా వస్తుంది. దానికి ఎగ్జాక్ట్. రూల్స్ అన్ని వేదంలోనే ఉన్నాయి. అవునవును. ఇలా అర్థమైంది. చెప్పాలి అర్థమైంది. అని చెప్పి కూడా వేదంలోని రూల్స్ ఉన్నాయి. అవును. ఛందస్సులు ఇన్నున్నాయని చెప్పి వేదంలో ఉన్నాయి. అవును. వేదము సెల్ఫ్ సఫిషియెంట్ పుస్తకం అండి. అవును. అవును. మీరు వేద వేదానికి ప్రమాణము వేదమే. వేదమే. కానీ మిగతా శాస్త్రాలన్నిటికి ప్రమాణం వేదం. వేదం. అవును. ఏ శాస్త్రము వేదానికి ప్రమాణం కాదు. అవును. మీకిది అర్థం జేసుకోవాలి. హ్మ్. నెక్స్ట్. ఇది వన్ వే తప్ప టూ వే కాదు. అది. ఇంకోటి వేదంలో మ్యాథమెటిక్స్ వేదం మ్యాథమెటిక్స్ ఇచ్చిందా? యాహ్! ఇప్పుడు మీరు ఒక మంత్రం కాదు. అంటే ఇంతకుముందు ఒక మంత్రం చెప్పారు గుర్తుందా మీరు? హ్మ్. హ్మ్. అట్లా కాకుండా అసలు మొత్తము కాలిక్యులస్ కానీ అన్నీ అందులోంచి ఎట్లా వస్తాయి? అది. ఇప్పుడు కాలిక్యులస్ దేని నుంచొచ్చింది శాస్త్రి గారు? నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ ఎక్కడుంటుందండి శాస్త్రి గారు? వేదము. నంబర్ సిస్టమ్ ఆల్జీబ్రా. ఓకే. ఓకే. ఆల్జీబ్రా. సో, మీకు రేఖాగణితము, బీజగణితము, అంకగణితము అని 3 ఉన్నాయి కదా! హ్మ్. సో, మీకు వీటిల్లోంచే మీరు వేదం నుంచే వచ్చినవి ఇవన్నీ. హ్మ్. ఆ! ఇప్పుడు వేదం నుంచి వచ్చినయని ఇదివరకు 2, 3 వీడియోలు చూపిచ్చాం మనం. అవును. అవునా? అసలు హ్మ్. నంబర్ సిస్టమ్ వేదం నుంచి వచ్చిందని చూపిచ్చాం. అవును. ఆ! అదే మీరు ఒక మంత్రం చూపెట్టి ఆ మంత్రంతో ఒక పాటు మంత్రం చెప్పారు. కాదండి. ఒక మంత్రం చాలా మంత్రాలున్నాయి. ప్లస్ ఒకటి మంత్రాలు విశేషం ఏంటంటే వీళ్ళకి అర్థం కానిదేంటంటే మంత్ర భాగం ఒకటే కాదు స్వర భాగం కూడా తీసుకోవాలి. అది ఇప్పుడు తీసుకోవట్లేదులెండి. ఇప్పుడు 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 సామవేదంలో ఫస్ట్ మంత్రం ఉంది. అగ్న ఆయాహి వీతయే అని. హ్మ్. సో, ఆ పైన ఒక నంబరు, జ్ఞ జ్ఞే పైన ఇంకొక నంబరు, అట్లనే అగ్న ఆయాహి వీతే మళ్ళీ ఆ పైన ఇంకో నంబరు ఇట్లా నంబర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. స్వరం స్వరం కోసం. ఓహ్! దాంతో మీకు అన్‌నోన్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. అన్‌నోన్ థింగ్ తెలుసుకోవచ్చు దాని నుంచి. ఓహ్! ఆ నంబర్ ఓకే. సిస్టమ్. దాని నుంచి బీజగణితం వచ్చింది. ఓహ్! ఓకే. యాహ్! సో, మొత్తం నేనేమంటున్నానంటే ఇప్పుడు మొత్తము మ్యాథమెటిక్స్ అంతా దీని నుంచి వచ్చిందని నీకు చెప్తూ పోయాననుకోండి ఇట్ బికమ్స్ ఎ బుక్. ఇప్పుడు దానికోసం ఒక శాస్త్రం ఎక్కడ ఉందంటే మీకు మనకుంది కదా! ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రం ఉంది కదా! హ్మ్. దాంట్లో మీకు వీళ్ళు మ్యాథమెటిక్స్ అంతా వస్తుంది. వీళ్ళు జ్యోతిష శాస్త్రం అని మీరన్నారనుకోండి. హ్మ్. జ్యోతిష్యము అంటే మనం ఆ! ఇవి ఫల జ్యోతిష్యం కాదు నేను మాట్లాడేది. దానిలో మ్యాథమెటిక్స్ ఉంది అందులో. ఓహ్! ఓకే. ఫుల్ మ్యాథమెటిక్స్ ఉంది. మీరు నేర్చుకోవచ్చు. ఓకే. మొత్తం మీకు బ్రాహ్మణాల్లో వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యజ్ఞం చేసినప్పుడు మనము త్రేతాగ్నులు వెలిగిస్తాం గుర్తుందా శాస్త్రి గారు? అవును. త్రేతాగ్నులు వెలిగించినప్పుడు మీకు గార్హపత్యాగ్ని ఏ షేప్‌లో ఉంటుంది అగ్నికుండము? గారాపత్యం హాఫ్ మూన్ లాగా ఉంటుంది గదా! గార్హపత్య. గార్హపత్య. నేనడిగేది దక్షిణాగ్ని గాదు. హ్మ్. గార్హపత్య ఏ షేప్‌లో ఉంటుంది చెప్పండి శాస్త్రి గారు? ఓకే. ఉన్న 3 షేపులు గదా! అక్కడ మనం పెట్టింది. అవును. ఆ! స్క్వేరు, ఆ! హ్మ్. స్క్వేరు ఇదేమో హాఫ్ సర్కిల్ ఇంకోటి ఫుల్ సర్కిల్ అనుకుంటా. ఆ! గార్హపత్యాగ్ని ఫుల్ సర్కిల్‌లో ఫుల్ ఉంటుంది. ఫుల్ సర్కిల్ అవును. అది ఆహవని ఏమో స్క్వేర్. స్క్వేర్ అవును. దక్షిణాగ్ని ఏమో హాఫ్. హాఫ్ హ్మ్. హాఫ్ సర్కిల్ అవును. అయితే ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే వీటికి దానిలో మనకి ఆహ్, ఆహ్, మనకి కల్పనలో వాటిలో వాటికి మెజర్‌మెంట్స్ ఉన్నాయి.
అవును. అవును. మీరు మెజర్‌మెంట్స్ పక్కన మెజర్మెంట్స్ ఏం చెప్తుందంటే ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ షుడ్ బి ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ విచ్ షుడ్ బి ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్. అయ్య బాబోయ్! ఇట్లా ఏరియాస్ ఇప్పుడు ఎంత ఉండాలో కూడా రేషియోస్ ఉన్నాయి దానికి. అవునవును. మీరు ఆ రేషియోస్ బట్టే కదా చేసేది మీరెప్పుడూను. అవును. అందుకని రాజమండ్రికి కూడా మనం పంపించినప్పుడు అవి రేషియోస్ పంపించాం కదా! ఎగ్జాక్ట్‌లీ. సో దేర్‌ఫోర్ వాళ్ళు మరి ఎలా చేశారు మరది? అవును. మరి మ్యాథమెటిక్స్ డెవలప్ కాకపోతే ఎలా చేస్తారు? అంత హ్మ్. దాకెందుకు మీకు మీకు ఒక ఒక వెబ్‌సైట్ కూడా నేను మొన్న ఒకసారి చేశాను. మ్యాథమెటిక్స్ ఇండియన్స్ అందించకపోయుంటే మాకేమొచ్చేది కాదన్నారు కదా! అవును. ఆ! చాలామంది ఇప్పుడు ఎంతోమంది చెప్పారు ఆ విషయాన్ని. ఒకటి కాదు, 2 కాదు ఇక అది చెప్పక్కర్లేదు. నంబర్ సిస్టమ్ రాకపోయుంటే మేమేం అసలు సైన్సే డెవలప్ అయ్యపోయేది కాదని చెప్పేసారు. కాబట్టి అవును. లెట్స్ నాట్ డీల్ విత్ థిస్ థింగ్. నౌ ఐ కెనాట్ గో ఇంటూ ద పాస్ట్ అండ్ డిగ్ అండ్ బ్రింగ్ ద పర్సన్స్ హూ హావ్ డన్ అది మనం చేయలేం. కానీ క్లియర్‌గా అర్థమవుతోంది కదా! అవునవును. అవునా? నా నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమో అని చెప్పి ఒక మంత్రం ఉంది గదా! అంటే ఆ అట్లా ఆ మ ఆ! 10 ఆ నంబర్స్ అట్లా మంత్ ఆ మంత్రమే వాళ్ళు చెప్పుకొని మీరు ఒక్క మంత్రం పెట్టుకొని ఆ ఒక్క సంకలు మంత్రం ఏంటి గుద్దుకుంటున్నా మరి ఏకాచమే, ఏకాచమే, త్రిస్రష్టమే, తిస్రష్టమే, పంచచమే అని ఒక మంత్రం ఉంది గదా! అదొకటే అవును. ఉంది. మళ్ళీ ఇంకొక మంత్రం ఉంది. అట్లా ఎన్నో మంత్రాలున్నాయి. ఇప్పుడు ప్రతి మంత్రాన్ని నువ్వు చూపిచ్చి, ఇన్ని చూపిస్తే గాని నువ్వు నమ్మవు అనుకుంటే నువ్వు రా కూర్చుందాం. సభ పెడదాము. నేను అన్ని మంత్రాలు అన్నీ తీసుకొస్తాం బయటికి కూర్చుందాం. హ్మ్. నే నేను తీసేయకే మా ఇంట్లో పెట్టింది. కూర్చుంటా అట్లా కాదు. నేను మా ఇంట్లో కూర్చుంటాను. మీరు మీ ఇంట్లో కూర్చోండి. నాకన్నీ ఇవ్వండి. నేను టీ తాగుతూ అన్నీ చూస్తాను. ఓకే. నేను ఇది ఒకటే చేసేస్తే అడుగుతున్నాను సార్. వాళ్ళని ఒకటే అడుగుతున్నాను సార్ నేను. వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతాను. యాటమ్ బాంబు ఉందా? లేదా? ఉంది. చూపించు. చూపించిన ఆల్రెడీ వేశారు కదా! హిరోషిమా మీద. ఏమో! ఎవడికి తెలవాలి? బుక్స్ అన్ని రాసున్నాయి కదా సార్. బుక్స్‌లో రాసుంటే నిజమా అది? నాకు చూపించిప్పుడు. హ్మ్. ఎప్పుడో 1945లో ఏశా అని మీరు చెప్తున్నారు. హ్మ్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయింది? 55 + 20 75 75 సంవత్సరాలయింది. 75 అవును. సంవత్సరాల్లో ఏమో ఎవడికి తెలుసు? నేనైతే పుట్టలేదప్పుడు. నాకు తెలవదు సార్ శాస్త్రి గారు. నాకు ఆటమ్ బాంబ్ ఉందని చూపించండి. ఒకటి. తర్వాత మూన్ మీద అడుగు పెట్టారా? ఆ! పెట్టారు. ఎక్కడ పెట్టారు? నాకేం తెలుసు? నేనే నమ్మను. ఇలా నేను ఫోటోలు కూడా మొండిగా ఉన్నాయి. వాదిచ్చాననుకోండి ఏం చెప్తారు మీరు? ఫోటోలు ఫోటోలు కూడా ఉన్నాయి కదా సార్. ఫోటోలేంటి ఇప్పుడు 'మూన్ ర్యాకర్' అని చెప్పి 'జేమ్స్ బాండ్' సినిమా వచ్చింది. దానిలో ఆయన మూన్ మీద అడుగు పెట్టినట్టు, ఓయమ్మ రాకెట్‌లో వెళ్ళిపోయినట్టు ఇవన్నీ చెప్పారు కదా! అవును. మరి అవన్నీ నిజమా? అబద్ధమా? మూన్ 'జేమ్స్ ఎక్కడ బాండ్' అబద్ధం. ఎళ్ళాడా మూన్ మూన్ మీదకెళ్ళాడా? లేదు. మరి సినిమాలో చూపించారు కదా! అదంతా వీడియోలు. ఆడియోలు కూడా కాదు వీడియోలు. హ్మ్. కాబట్టి ఏది పడితే అది నమ్మకూడదు. నేను నా కళ్ళకి కనిపిస్తే నమ్ముతానంటే ఇక నువ్వు నమ్మలేవు. నువ్వు ఏది హ్మ్. చేయలేవు ఇంక శాస్త్రం. కొన్ని నువ్వు నిరూపించుకో. యాహ్! నీకు సత్తా యాహ్! ఉంది. అది కరెక్ట్. అంతే. అంతేనండి. హ్మ్. ఇట్లాగే హ్మ్. వేదంలోంచి ఆయుర్వేదము ఆహ్, వే ఆయుర్వేదము వేదానికి కారణమైందా? లేతే ఇట్స్ అదర్ వే రౌండ్. వేదం ఓహ్! ఆయుర్వేదానికి కారణమైందా? అవును. ఎట్లా? ఎట్లా ఏంటి వేద మంత్రాలను తీసుకొని ఆయుర్వేదం తయారు చేశారు. వేద మంత్రాల ఆధారంగానే వాటిని తీసుకొని, వెతికి, పట్టుకొని చేశారు. ఆ! హ్మ్. అట్లాగే నౌకాయానం గురించి మీరు చెప్తూ నౌకాయానం కూడాను వేదంలో ఉంది. వేద అని అంటున్నారు కదా! అది యాహ్! ఎక్కడుంది అని అంటున్నారు. ఎక్కడుంది అంటే ఇప్పుడు ఋగ్వేదంలో ఉంది, అథర్వణ వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది. ఎన్నో మంత్రాలున్నాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. ఓం అదేంటిది? ఓం సుత్రామాణం పృథివీం ద్యామనేహసం సుశర్మాణమదితిం సుప్రణీతిం దైవీం నావం స్వరిత్రామనాగసా మస్రవంతి మారుహేమా స్వస్తయే. ఈ మంత్రంలోనే ఉంది కదా! హ్మ్. ఈ ఒక్క మంత్రం చాలు దానికి ఎంత స్పష్టంగా చెప్తుంది. అసలు నీకు ఆకాశంలో ఎగిరేది, జలంలో నడిచేది, ఎలా ఉండాలి నౌక అన్నది. ఓహ్! దైవీం నావం. నావ అంటే ఏంటి సార్? ఓడ. అవును. ఆ! ఇప్పుడు మీరు విమానం ఉంది కదా! విమానానికి ఇంకో పేరు చెప్పండి తెలుగులో. మనకి ఇంకో పేరా? హ్మ్. గాలి పడవ. గాలి పడవ. యెస్. హ్మ్. అట్లనే ఆ! నీటిలో ఎళ్ళేది నీటి పడవ. నీటి పడవ. అవును.
నౌక. గాల్లో ఎగిరేది ఒక నౌక, ఇక ఇంకో నౌక. నౌక అంటే నీళ్ళలో నడిచేదే అని తెలుసుకునే అంతవరకే తెలుసుకున్న వాడికి సగం జ్ఞానం ఉందని అర్థం. నౌక అంటే గాల్లో ఎగిరేది, అంతరిక్షంలో ఎగిరేది, భూమి మీద నడిచేది, తర్వాత జలంలో వెళ్ళేది ఇవన్నిటిని నౌకలే. అవును. అవును. సో దేర్‌ఫోర్ దేర్ ఇస్ నో క్వెషన్స్ అబౌట్ ఇట్. దైవీం నావం. ఓకే. తర్వాత అట్లనే దానిలోనే ఆ మంత్రంలో గాల్లో ఎగిరేది, నీటిలో నడిచేదని గూడా ఉందన్నమాట. ఓహ్! ఓకే. ఓకే. సో ఇదొక్క మంత్రం కాదబ్బా! చాలా మంత్రాలున్నాయి సార్. హ్మ్. అట్లాగే వ్యాపారం చేయాలి అని కూడా వేదంలో ఉందా? ఓహ్! ఎందుకు లేదు? ఇప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళు ఎట్లా అడుగుతుర్రో ఈ ప్రశ్నలు అర్థం కాదు. వాళ్ళే ఒక పక్కన మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఏమని? మనం బ్రాహ్మణో ముఖమాసి అవునా? అవును. సో అవును. ఇప్పుడు ఆ మంత్రంలో ఏం చెప్తాం? ఇప్పుడు విరాట్ స్వరూపం నుంచి విరాట్ స్వరూపం యొక్క దివ్యమైన గుణాల నుంచి బ్రాహ్మణుడు ఉత్పత్తి అయ్యాడు అని చెప్తారు. అవును. అలానే బాజు బ బాహు రాజన్యః కృతః అంటే శక్తి ఎక్కడైతే ఉంటుందో భుజాల్లో ఉంటుంది శక్తి ఎప్పుడు. ఆ శక్తిలోంచి పుట్టినవాడు క్షత్రియుడు అని. అంటే ఆ అవును. గుణాలు ఉన్నవాడంతా క్షత్రియులని కదా! అవును. ఊరు తద్వైశ్యః అంటే ఊరువుల్లోంచి వైశ్యుడు పుట్టాడని కదా! అవును. మరి వైశ్యుడని ఉన్నప్పుడు ఇంక సమస్య ఎక్కడుందింక? వైశ్యుడనే డెఫినిషన్ లేకుండా ఎట్లొస్తదది? అవును. అవును. సో, అవును. అందుకని ఆ తర్వాత మీరు కావాలంటే మీరు మీకు సింపుల్‌గా ఎట్లా వ్యాపారం చేయాలి టెక్నిక్స్ అన్నీ కూడా అథర్వణ వేదంలో చాలా ఉన్నాయి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత మటుకు మూడవ కాండంలో ఉంది. ఓహ్! ఓకే. మూడో కాండంలో సమ్ 15, 16, 17 ఎక్కడో ఒక సూక్తంలో ఉంది. ఓకే. యూ ఓహ్! కెన్ ఓకే. రిఫర్ టు థట్. యాహ్! అదొకటి ఆరో కాండంలో ఉంది. ఇంకా కాండాల్లో ఉందది. హ్మ్. అట్లాగే ధనుర్విద్య కూడాను వేదంలో ఉందా? ఓహ్! బ్రహ్మాండంగా ఉంది. ఆ! యాహ్! చాలా చాలా ఉన్నాయి. ధనుర్విద్య అసలు వేదం నుంచి వచ్చిందే గదా! అది. ధనుర్వేదము అని సెపరేట్‌గా మనకొక శాస్త్రం ఉంది గదా! ఓహ్! హ్మ్. ఆయుర్వేదంలాగా అట్లాగే ఆయుర్వేదంలాగా ధనుర్వేదము, శిల్ప విద్య 2 ఇంకోటుంది. శిల్ప విద్య అంటే ఏంటి? మొత్తము టెక్నాలజీ అండ్ మనీ ఎట్లా చేయాలి. ఓహ్! ఓకే. హ్మ్. అర్థవేదం అని గూడా అంటారు దాన్ని. ఏం వేదం? అర్థవేదం. అర్థవేదం. ఓకే. హ్మ్. ఇంకా అట్లాగే బండి చక్రం గురించి కూడా వేదంలో ఎక్కడైనా రాసుందా? ఓహ్! ఎందుకు లేదు సార్? ఎందుకు లేదు? ఆ! మనకి బండి చక్రం అసలు మీకు ఆహ్, శివ సంకల్ప మంత్రాల్లో ఒక మంత్రం ఉంది గదా! ఆ! ఆహ్, ఏంటిదది? యస్మిన్ రుచః సామ యజూగంషీ యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభా వివారాః యస్మిన్ ఆ! స్థితగం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ శివ సంకల్పమస్తు. సంకల్పమస్తు. రథచక్రానికి అడ్డుటాకులు ఎలా ఉంటాయో, అలా ఆ! ఈ వేదాలు అన్నీ కూడా నా మనసులో ఉన్నాయి అని చెప్తుంది. అవును. అవునా కదా! సో, అక్కడ అదెందుకు? ఇదం విష్ణుర్విచక్రమే. చక్రమే. సో, అవును. ఇట్లా అసలు ఈ ఎన్నో మంత్రాలున్నాయి. అసలు దానిలోంచే తీసి చెప్పారు. మీకు ఒక మంత్రము అంటే ఒకటే మీనింగ్ ఉంటది. దానిలో రకరకాలుగుంటాయి. ప్లస్ ఆ మంత్రానికి అటాచ్డ్‌గా ఇంకో మంత్రం ఉంటుంది. మళ్ళీ వెతుక్కోవాలి దాన్ని. అదే బీజ రూపంలో ఉంటుంది. మనం ఆ! దాన్ని తీసి మనం ఆ! మనం తీయాలి బయటికి తీయాలి. వీళ్ళేంటంటే అన్నీ అమర్చినట్టు ఉంటేనే గాని నేను నమ్మను అనుకుంటా. తీసి శాస్త్రాలు రాశారు. ఇప్పుడు హ్మ్. అది తీసే శాస్త్రాలు రాశారు. శాస్త్రాల్లోంచి తీసే మళ్ళీ టెక్నాలజీ డెవలప్ చేశారు మరి. అవునవును. ఆ! అందుకే అంటున్నాను మనం ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్తగా వీటన్నిటిని గమనించుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా ఓహ్! ప్రస్తుతమైతే అయిపోయింది. ఓకే. సో, మీకు యాహ్! అనేక మంత్రాలున్నాయి శాస్త్రి గారు. ఇప్పుడు వేదంలో ఉన్న కొన్ని వేల మంత్రాలలో కొన్ని కోటానుకోట్ల విషయాలున్నాయి. ఇప్పుడు మహోర్ణః సరస్వతి అని మంత్రం ఉంది అంటే అర్థమేంటి? మహా అర్ణము అంటే పెద్ద సముద్రం, గొప్ప సముద్రం వంటిది ఈ యొక్క వేదవాణి. అవును. అవును. దానికంటే ముందర మంత్రంలో పావకానః సరస్వతీ సరస్వతి. పవిత్రకారకమైనది సరస్వతి అనుంది. అంటే ఈ అవును. సరస్వతి ఏదంటే పవిత్రకారకమైంది. సో, వేదం అవును. అనమాట. యాహ్! సో, అందుకని ఏ ఏదన్నా సరే మంత్రాల్లో ఉంది కాబట్టి, ఆ మంత్రాల్ని మనము ఎలా అర్థం చేసుకొని ఋషులు మనకి శాస్త్రాలిచ్చారు. సో, షడాంగాలు తీసుకొని మనం నేర్చుకోవాలి.
యాహ్! నేర్చుకొని ఒక్కొక్కటి మనం పెట్టి, ఆ సూత్రాలను బట్టి దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, దీన్ని ఇలా చెప్పాలి, దాన్ని అలా చెప్పాలని చెప్పడానికి ఒక వేదం ఉంది. సో, యాహ్! అదే వేదంలోంచి మళ్ళీ ఆ సూత్రాలు ఎలా వస్తాయో వేదంలో ఉంది కాబట్టి ఋషులు తీసి మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఓహ్! ఓకే. ఓకే. దానికి మనము వేదాస్ వాళ్ళు ఇంకో వాళ్ళం ఇంకా చాలా చేయబోతున్నాం కాబట్టి అందులో భాగంగా చెప్తాం మనం. యాహ్! ఇంకా సార్ ఇంకో ప్రశ్న సార్ ఇది. హ్మ్. ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఉన్నాయి కదా! హ్మ్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అది ఊరినే ఒక డెరివేటివే తప్ప, ఆయన బుక్ ఏదో ఉంది. ఆ బుక్‌లో నుంచి అదొక డెరివేటివ్ తప్ప, ఆయన చాలా రాసాడు. అందులో నుంచి ఇది. సో, అదొక్కటే పట్టుకొని రాకెట్‌ని తయారు చేశారు. ఆ ఒక్క మోషన్‌తో ఆ ఒక్క సూత్రంతోటే రాకెట్ తయారు చేశారు అనటం తప్పు అని అడుగుతున్నారన్నమాట వాళ్ళు. అయితే నాసా వాళ్ళు కూడా తప్పని చెప్పండి. నాసా వాళ్ళు అది వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టింది వాళ్ళే వెబ్‌సైట్‌లో పెట్టారు. హ్మ్. ఆ! ఇప్పుడు వీళ్ళకి అసలు శాస్త్రము తెలవదు. వాళ్ళకి పాపం ఆ పూర్తి జ్ఞానం లేదు. ఏదన్నా సైంటిస్ట్‌లు కనిపెట్టారనంగానే జబ్బలు జర్చేసి తప్పట్లు కొట్టేయడం తప్పితే వాళ్ళకి అసలు విషయాలు తెలియవు. ఇప్పుడు న్యూటన్స్ 3 లాస్ నుంచే మనము చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాం. అవును. ఇప్పుడు చూడండి. ఆహ్, ఇప్పుడు నేను దాని గురించి విపులంగా చెప్పాననుకోండి బోర్డ్ మీద ఒక గంట సేపు నేను దాన్ని న్యూటన్స్ లాస్ చెప్తే ఎన్ని లాస్ బయటికి తీస్తా దాని నుంచి అంటే మీకు తల తిరిగిపోతుందనమాట. హ్మ్. అయితే న్యూటను న్యూటన్స్ ఇప్పుడు మీరు రాకెట్ ప్రిన్సిపల్ ఈస్ బేస్డ్ ఆన్ అని చెప్పి మీరు ఒక సింపుల్ గూగుల్‌లో కొట్టండి. హ్మ్. మీకేమేమి వస్తాయో చూడండి ఒకసారి. ఒక్కటే ఒకటొస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. హ్మ్. రాకెట్ ప్రిన్సిపల్ ఈస్ బేస్డ్ ఆన్ దట్. ప్రిన్సిపల్ అది. హ్మ్. మరి న్యూటన్ డెరివేట్ రాసిన వాడు మరి రాకెట్ తయారు చేయలేకపోయాడు. ఏం పుస్తకాలన్నీ రాసాడు. న్యూటన్ ఎన్ని తప్పులు చెప్పాడో నేను ఒక లెక్క చెప్తా ఇప్పుడు. ఆ! ఇంతకు ముందు న్యూటన్ కూడా ఏం చెప్పారు చేశాడంటే మీరు. నేను న్యూటన్ ఇంతకు ముందు చెప్తా కదా వినండి. న్యూటన్ ఏం చేశాడు, న్యూటన్ టైమ్‌లోనే ఈయన ఇంకా ఆయన ఎవరు ఇంకా ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన పేరు మర్చిపోయాను నేను. అదే హైసెన్బర్గా? కాదు. హైజెన్బర్గ్ ఆ టైమ్‌లో కాదు. అయితే న్యూటన్ టైమ్‌లోనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? మర్చిపోయాను. సరే. ఆయన ఏం చేశాడంటే బోరా? బోర్ న్యూటన్ ఒక లెటర్ రాసాడు. లైట్ ఈస్ ఎ వేవ్ అని. హ్మ్. రాస్తే న్యూటన్ ఏం చేశాడంటే దాన్ని తీసి చెత్తల బుట్టలో పడేసాడు. హ్మ్. న్యూటన్ ఏమో దాన్ని కర్పాస్కులర్ అని అన్నాడు. అంటే పార్టికల్స్ అన్నాడు. హ్మ్. సో, న్యూటన్ ఉద్దేశంలో అది పార్టికలు. ఈయన ఉద్దేశంలో ఈయన పేరేంటి సార్ నోటికి దాకా వస్తుంది మర్చిపోతున్నా. సరే. సో, ఆయనేమో బోరా? వేవ్ ఆ! బోరా? కాదండి. వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు సార్. న్యూటన్ 1600 టైంలో. ఆయన పేరేదో ఉంది సార్. ఆయన మంచి పేరు. ఎట్లా మర్చిపోయానో నాకు తెలవదు. సరే. ఆయన ఆయనేమో ఆహ్, ఆహ్, ఈ ఇది వేవ్ లెంత్ అన్నాడు. ఈ వేవ్ అన్నాడు లైట్‌ని. సో, అప్పుడు న్యూటన్ దాన్ని చెత్తల బుట్టలో ఏసాడు. ఏసిన తర్వాత ఫౌకాల్ట్ అన్నవాడు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఆయన కనిపెట్టిందేంటి లైట్ ఈస్ ఎ వేవ్ అని. హ్మ్. ఎందుకు అన్నాడు అంటే న్యూటన్ ఏమన్నాడంటే లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ అండ్ స్లో ఇన్ ది ఎయిర్. నీటిలో ఎక్కువ వేగంతో వెళ్తుంది. బయట గాలిలో తక్కువ వేగంతో వెళ్తుందని న్యూటన్ అన్నాడు. హ్మ్. వేరాజ్ ఇంకో ఆయన ఏమన్నాడంటే లేదు లైట్ విల్ గో స్లో ఇన్ వాటర్ అండ్ ఫాస్టర్ ఇన్ ఎయిర్ అన్నాడాయన. రివర్స్ చెప్పాడు. ఆయన రివర్స్ చెప్పాడు. దానికి ఫౌకాల్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆయన కనిపెట్టిందేంటంటే, కాంతి నీటిలో తక్కువ వేగంతోను, బయట ఎక్కువ వేగంతో వెళ్తుంది. కాబట్టి అతను కరెక్ట్. న్యూటన్ గాదు అన్నాడు. సో, కర్పాస్కులర్ థియరీ పక్కన పడేశారు. తర్వాత ఐన్‌స్టీన్ ఆ! వచ్చాడు. ఐన్‌స్టీన్ వచ్చి హెర్ట్జ్ అని ఆయన ఆహ్, ఎలక్ట్రాన్స్ కెన్ ప్రొడ్యూస్ అదే లైట్ కెన్ నాక్ ఔట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ మెటల్స్ అని చెప్పి ఆయన కనిపెట్టాడు. కనిపెట్టిన దానికి ఈయనేం చేశాడంటే ఫోటో ఎలక్ట్రిసిటీ థియరీ కనిపెట్టాడు. దానికే నోబెల్ ప్రైజ్ వచ్చింది ఐన్‌స్టీన్‌కి. దానిలో హ్మ్. ఆయనేమన్నాడంటే ఇది లైట్ ఈస్ ఎ పార్టికల్. అందుకని పార్టికల్ వచ్చి ఇంకో పార్టికల్‌ని ఢీ కొడితేనే కదా మొమెంటమ్ ద్వారంగా ఎక్స్‌చేంజ్ అయ్యి అది బయటకొస్తుందని చెప్పి ఆయన చెప్పుకొస్తూ ఇట్స్ ఎ పార్టికల్ అన్నాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్‌లు జరిగి హ్మ్. ఆహ్, ఏంటి లైట్ డయాఫ్రాక్ట్ అవుతుంది. ఇంటర్ఫియరెన్స్ వస్తుంది కాబట్టి అది వేవ్ అన్నారు. కాబట్టి లైట్ వేవా? లేకపోతే పార్టికలా? అంటే కాదు అది డ్యూయల్ నేచర్ ఉంటుంది దానికని మళ్ళీ తలపెట్టుకున్నారు. అంటే విశేషం ఏంటంటే వాళ్ళు ఎంత గొప్ప పనులు చేయలేదు. వాళ్ళు చాలా డబ్బు ఖర్చు చేసేసి, వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఇది కొండందవి ఎలకనబట్టడం లాస్ట్‌కి. అంటే హ్మ్. ఏంటంటే, వాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చయింది తెలుసా వాటికన్నిటికి? అసలు హ్మ్. చెప్పొద్దు. సో, హ్మ్. నేనేమంటున్నా అంటే, ఇలా తయారు చేసి వాళ్ళు సంకలు కొట్టుకోవడం కాదు. అన్నే బిలియన్ డాలర్స్ ఇస్తే వేదంలోంచి ఎన్ని చెప్తాం అంటే, ఇక మళ్ళీ తిరుగు లేకుండా ఉంటుంది.
హ్మ్. విశేషం ఏంటంటే ఇది విషయం. అందుకే న్యూటన్ అక్కడ తప్పాడు. తర్వాత న్యూటన్ ఇంకేనాడంటే సౌండ్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ అని ఇచ్చాడు. ఇస్తే ఆయన ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాడు న్యూటన్. దాని తర్వాత కాదు అని చెప్పి అది అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ కాదని చెప్పి దానికి గామా అని చేర్చాడు ఇంకో ఆయన. సో దాంతో ఏమందంటే న్యూటన్ తప్పయింది అది. మరి ఈ 3 రాసి మిగతావన్నీ తప్పులొప్పులు రాసుకుంటూ పోతే ఎట్లా అన్నట్టు? తర్వాత న్యూటన్ అడిగారు, భూమి ఎందుకు తన చుట్టూ తను స్పిన్ అవుతోంది అని. గాడ్ అలోన్ నోస్ అన్నాడు. సో ఇప్పుడు న్యూటన్ ఏం పెద్ద విషయం కాదు. న్యూటన్ తన టైంలో ఏదో కనిపెట్టి రాశాడు, అయిపోయింది, హ్యాపీసు. ఓకే. సో ఆయన కూడా మన ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ ఇంకో యూనివర్సిటీ, ఏది యూనివర్సిటీ అది? ఒక యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు కదా, న్యూటన్ మన భారతదేశం నుంచి వచ్చిన నాలెడ్జ్‌తోనే ఆయన డెవలప్ చేసాడు థియరీ అని చెప్పి. వాళ్ళే ఫారినర్స్ యూకేలోనే పెట్టారు వాడది. మనం కాదు పెట్టింది. కాబట్టి ఇవన్నీ వ్యర్థం అండి. ఇప్పుడు మనము వాళ్ళు అని కాదండి. ఇప్పుడు ఏదన్నా డెవలప్ అయితే కనుక దాని మూలంగా నష్టం జరగకుండా చూసుకోవాలి. నేను నాకేం ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, దాన్ని వేస్తే తలకాయ నొప్పి తగ్గుతోంది, హమ్మయ్య తలకాయ నొప్పి తగ్గింది కదా అంటే, ఈ లోపల ఎక్కడో ఏదో తేడా కొట్టి లివర్ పాడైపోయింది అనుకోండి, ఇంకేంటి అర్థం ఏంటి ఇంకా? అది ఇప్పుడు ఈ రోజు సైన్స్ అంతా అది నేను ఒకటి కనిపెడుతున్నాను, తస్కరమే కనిపెట్టేస్తున్నాను, లాభం లేదు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి బ్లాక్ హోల్ ఉందని చెప్పి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఉంటే ఏంది తలకాయ నొప్పి, లేకపోతే ఏంది? ఎవరికి కావాలి అది? మానవాళికి ఎట్టి ఉపయోగం లేదు. దాని బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అసలు సాధ్యమే కాదు. వెళ్ళేం చేసుకుంటావు? దానిలో దూకుతావా? ఇవన్నీ కబుర్లు, కాకరకాయ కబుర్లు. సరే, అది ఇంకేమన్నా ఉందా? అంతే సార్, అంతే. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు లాస్ట్ ప్రశ్న ఏమడిగారంటే, న్యూటన్ ఇది కాకుండా ఇంకా రాశాడంటే, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉందండి, అట్లనే హీట్లో కూడా ఉందండి ఆయనది, అట్లనే లైట్లో కూడా ఉందండి ఆయన ప్రవేశము. అక్కడ దాకా వచ్చాడండి, ఎలక్ట్రిసిటీకి రాలేదండి. ఆయన ఎలక్ట్రిసిటీ ఇంతకీ ఈ న్యూటన్స్ ఈ 3 లాస్ డైరెక్ట్ లాస్ అయినా లేకపోతే డెరివేటివ్సా? డెరివేటివ్ ఏంటి? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అవి. సో దట్ ఇప్పుడు ఆయన పేరేంటి, గెలీలియో. సో గెలీలియో ఏదో చెప్పాడు, దానికి ఈయన ఇంకోటి చెప్పాడు, అంతే. అంతకుముందు గెలీలియో ఏదో ప్రయత్నం చేశాడు, దానికి ఈయన ఇంకాస్త జోడించి దాన్ని తీసుకెళ్ళాడు ముందుకి. కానీ ఆ 3 ఫేమస్ అయిపోయినాయి అండి అవి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది చాలా ఫేమస్ విషయం. అది మామూలు విషయం కాదు. అది బేసికలీ ఎందుకు నేను ఫేమస్ అని చెప్తాను, ఎందుకు ఫేమస్ అని నేను చెప్తా చూడండి. న్యూటన్ కంటే ముందర జస్ట్ ఒక 50 years ముందర ఒక సైంటిస్ట్ ఉండే, ఆయన వ్యాక్యూమ్ క్రియేషన్ కోసం ఏం చేశాడంటే, 2 హాఫ్ కప్స్, హెమిస్ఫెరికల్ కప్స్ని ఇట్లా మూసి దానిలో ఉన్న గాలినంతా సక్ చేసేస్తే ఈ రెండుని ఎవడు ఎంత లాగినా విడిపోవట్లేదు. దానికి ఏం చేశాడంటే, ఇక్కడ 7 గుర్రాలని అటువైపు 7 గుర్రాలని కట్టే లాగిచ్చాడు. టు ప్రూవ్ దట్ దే కెనాట్ బి సెపరేటెడ్, బికాస్ బయట ఎయిర్ ప్రెషర్ పనిచేసి వ్యాక్యూమ్ ఒక లోపల ఉంది, దాని మూలంగా సెపరేట్ అవ్వట్లేదు, ఇవి ప్రెషర్తో ఇట్లా నొక్కేస్తున్నాయని చెప్తున్నాడు. అదే కనుక ఆయన 7 గుర్రాలు ఇటు 7 గుర్రాలు ఇటు ఎందుకు ఉపయోగించాలి అన్న క్వశ్చన్ వస్తుంది. అదే ఆయన ఆ 7 గుర్రాలను ఇటు ఉపయోగించకుండా ఒక తాడుతో ఒక స్తంభానికి అక్కడ కట్టేసేసి ఇక్కడ 7 గుర్రాలతో లాగిస్తే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అక్కడ కూడా 7 గుర్రాలు లాగినట్టే లెక్క అని ఆయనకు తెలియదు ఆ విషయం. వ్యాక్యూమ్ ని క్రియేట్ చేసి కనిపెట్టిన ఆయనకి ఈ విషయం తెలియదు. సింపుల్ విషయం. మళ్ళీ న్యూటన్స్ థర్డ్ లా వచ్చేదాకా ఎవరికి ఈ విషయం తెలియదు. అక్కడ ఆ స్థితిలో ఎంత బ్యూటిఫుల్ అండి అసలు, బ్రహ్మాండం. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, వాటి నేను ఎప్పుడైనా ఒకసారి ఫిజిక్స్ పరంగా చెప్తాను నేను. అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో మనం అప్రిషియేట్ చేయాలి. సరే సార్, ఓకేనండి. ఓ